హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు జ్ఞానేశ్వర్. వెల్కమ్ టు బీబీ అప్డేట్స్. బీబీ అప్డేట్స్ సందర్భంగా ఈరోజు మనం తెలుసుకోబోతున్నాము బిగ్ బాస్ 8 సీజన్ విన్నర్స్ అసలు ఎవరయ్యారు, వాళ్ళు ఎలా విన్నర్ అయ్యారు, ఎన్ని వివరాలు మనం తెలుసుకుందాము. ఈ వీడియోలో మీకు బిగ్ బాస్ తెలుగులో ఎన్ని సీజన్ జరిగింది, ఆ సీజన్లో మేల్ కంటెస్టెంట్లు విన్నర్ అయ్యాడా, ఫీమేల్ కంటెస్టెంట్లు విన్నర్ అయ్యారా, ఎలా విన్నర్ అయ్యారు, దానికి కారణాలు ఏంది, ఇవన్నీ వివరాలు మీకు తెలవాలంటే మన వీడియో చూడవరకు చూడండి. జస్ట్ 15 మినిట్స్ వీడియో చూడడం వల్ల మీకు ఏం తెలుస్తుందంటే బిగ్ బాస్ 8 సీజన్ల యొక్క హిస్టరీ మొత్తం మీకు తెలియబోతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు 8 సీజన్లు బిగ్ బాస్లో ఇప్పటివరకు జరగడం జరిగింది. 7 సీజన్లు మేల్ కంటెస్టెంట్లు విన్నర్ అవ్వడం జరిగింది. ఒక ఓటీటీ సీజన్ మాత్రం ఒక ఫీమేల్ కంటెస్టెంట్ విన్నర్ అవ్వడం జరిగింది. సో టోటల్గా 8 సీజన్లు, అందులో 7 సీజన్లు డైరెక్ట్ సీజన్లు, ఒకటి ఓటీటీ సీజన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్ 1 అనేది జూనియర్ ఎన్టీఆర్ గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ సెట్ లెన్నోవాలో వేయడం జరిగింది, అంటే బాంబే దగ్గర ఉన్నటువంటి ఏరియాలో సెట్ చేయడం జరిగింది. సో నెంబర్ ఆఫ్ డేస్ అనే 70 డేస్ జరిగింది. అలాగే కంటెస్టెంట్లు టోటల్ 16 మెంబర్ కంటెస్టెంట్లు. విన్నర్ శివబాలాజీ గారు అయ్యారు, రన్నరు ఆదర్శ్ బాలాజీ గారు. శివబాలాజీ గారు విన్నర్ అవడానికి ముఖ్య కారణం ఏంటంటే తన ఒక యాటిట్యూడ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శివబాలాజీ గారు ఒక గేమ్ అనేది చాలా సూపర్ డూపర్గా ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఇక్కడ శివబాలాజీ గారు ఏదైనా సరే జెన్యున్గా ఉండడము, జెన్యున్గా మాట్లాడడము, అలాగే తను సీజన్ మొత్తం వంట చేయడము. ఫస్ట్ డే 1 నుంచి 70 డేస్ డే ఎండ్ అయ్యే వరకు కూడా తను ప్రతిరోజు వంటలు చేయడము, అలాగే తన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వంట చేసి పెట్టడము, అలాగే ప్రతి గేమ్ ఆడి గేమ్ విన్ అవ్వడము, అలాగే తనకి ఇచ్చినటువంటి టాస్క్ కానీ క్యాప్టెన్సీ టాస్క్ కానీ ఏ టాస్క్ అయినా సరే చాలా సూపర్ డూపర్గా ఆడము, అలాగే తను అందరితో కలిసిమెలిసి ఉండడము, అది చాలా బాగా అనిపించింది. అలాగే ఎస్పెషల్లీ శివబాలాజీ గారికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా బాగా సపోర్ట్ చేయడం జరిగింది. సో అలాగే తన ఒక జెన్యూన్గా ఉండడము, ఏదున్నా ముక్కుసూటిగా మాట్లాడడము. సో అలా ఉండడం వల్ల శివబాలాజీ గారు ఆడియన్స్కు చాలా బాగా కనెక్ట్ అయ్యారు. అలాగే హరితేజ గారు మా శివబాలాజీ గారు ఒక ఫ్రెండ్షిప్ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అలాగే శివబాలాజీ గారు మన నవదీప్తో కానీ ఆదర్శ్తో కానీ ప్రిన్స్తో కానీ అలాగే అర్చనతో కానీ వీళ్ళందరితో కూడా చాలా బాగా కలిసిమెలిసి ఉండడము. సో మొత్తానికి ప్రేక్షకులకు చాలా జెన్యూన్ క్యాండిడేట్ అనిపించడం వల్ల శివబాలాజీ గారు BB1 విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే హోస్ట్ అయినటువంటి ఎన్టీఆర్ గారితో కూడా శివబాలాజీ గారు చాలా కలిసిమెలిసి ఉండడం వల్ల విన్ అయ్యారు. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ బాస్లో సింపతి అనేది ఏర్పడింది. అది ఎక్కడ అంటే మన BB2 అని చెప్పుకోవచ్చు. సో సింపతి అనే కార్డు ద్వారా విన్నర్ ఎవరైనా అయ్యారా అంటే అది మన కౌశల్ మండా గారు అని చెప్పుకోవచ్చు. సో తన గేమ్ కూడా చాలా జెన్యున్గా ఆడాడు, తన గేమ్ బాగా ఆడాడు, పీపుల్తో బాగా కనెక్ట్ అయ్యారు. సో సింపతి అనేది బాగా ఏర్పడింది. మరి ఈ సింపతి అనేది ఎందుకు చెప్తున్నానంటే బిగ్ బాస్ 2లో నాని గారు హోస్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం ఒక సైడు, తను ఒక సైడు అని కౌశల్ గారు బిగ్ బాస్లో చూపించడం జరిగింది. అలా చూపించడం వల్ల ఆడియన్స్లో ఒక సింపతి అనేది ఏర్పడింది. అయ్యో కౌశల్ గారు సింగిల్గా ఉన్నారు అనే సింపతి అని ఏర్పడడం వల్ల ఆ సింపతి అనేది కౌశల్ గారికి చాలా బాగా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. అలా ప్లస్ అవడం వల్ల కౌశల్ గారు విన్నర్ అయ్యారు. సో ఇక్కడ హోస్ట్ నాని గారు చేయడం జరిగింది. నెంబర్ ఆఫ్ డేస్ 112 రోజులు షో జరిగింది. అలాగే నెంబర్ ఆఫ్ హౌస్మేట్ 18 కంటెస్టెంట్లు ఈ బిగ్ బాస్ హౌస్లో పాల్గొనడం జరిగింది. సో విన్నర్ కౌశల్ మండా గారు, రన్నర్ అనేది గీతా మాధురి గారు. నెంబర్ ఆఫ్ ఎపిసోడ్ అనేది 113. సో 2017లో BB1 స్టార్ట్ అయితే 2018లో BB2 స్టార్ట్ అయింది. సో ఇక్కడ టోటల్గా కంటెస్టెంట్లు 18 నెంబర్ కంటెస్టెంట్లు పాల్గొనడం జరిగింది. సో కౌశల్ గారి యొక్క వ్యక్తిత్వం గురించి ఒకసారి తెలుసుకుంటే, కౌశల్ గారు ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడము, ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడము, అలాగే తన గేమ్ కూడా చాలా రసవత్తంగా ఆడము, అలాగే ఆడియన్స్లో కొన్ని జెన్యున్గా అనిపించడము, అలాగే తనను టార్గెట్ చేస్తున్నారు అనే ఫీలింగ్ అనేది ఆడియన్స్లో తెప్పియడం జరిగింది ఎవరు కౌశల్ గారు. ఎందుకంటే యాక్చువల్ చెప్పంటే నిజమే హౌస్లో కూడా అలా జరిగింది. ఎందుకంటే హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు మొత్తం కౌశల్ గారిని టార్గెట్ చేయడము, ఎస్పెషల్లీ మన గీతామాధురి కూడా కౌశల్ గారిని సీజన్ మొత్తం నామినేట్ చేయడము, అలాగే తనుష్ అల్లడి కానీ బాబు బోగినేని కానీ తేజస్విన్ మడివాడ కానీ ఈ అందరూ క్యాండిడేట్లు మొత్తము తను టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్లో మొప్పి పొంది కౌశల్ గారు సీజన్ 2 విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే సీజన్ 3 విన్నర్ ఎవరు అయ్యారంటే సీజన్ 3 విన్నరు రాహుల్ సిప్గంజ్,
రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవడానికి ముఖ్య కారణము శ్రీముఖి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శ్రీముఖి రాహుల్ సిప్లిగంజ్ టార్గెట్ చేయడం వల్ల, బాబా భాస్కర్ టార్గెట్ చేయడము, వీళ్ళందరూ టార్గెట్ చేయడం వల్ల మన ఎవరు రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవడం జరిగింది. సో రాహుల్ సిప్లిగంజ్ విన్నర్ అవడంలో వరుణ్ సందేశ్, రితికా షేరు, అలాగే పునర్నవితో జరిగినటువంటి లవ్ ట్రాక్, ఇవన్నీ రాహుల్ సిప్లిగంజ్కి చాలా ప్లస్ పాయింట్లు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్కు పెద్ద గేమ్ ఆడిందంటే పెద్ద ఇంపాక్ట్ అని లేదు. బట్ శ్రీముఖి గారు ఉన్నటువంటి నెగిటివ్ పాయింట్లు ఇవన్నీ ఆడియన్స్లో చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే తనను టార్గెట్ చేయడము, ఎందుకంటే బాబా భాస్కర్ శ్రీముఖి తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల ఆడియన్స్లో అనేది ఒక సింపతి అనేది బాగా ఏర్పడింది. ఆ సింపతి ఏర్పడడం వల్ల మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ ఆడియన్స్లో మెస్మరైజ్ చేయడం, తన గేమ్తో కానీ, తన మాటలతో కానీ, తన పాటలతో కానీ, తను వైల్డ్ కార్డ్, తను ఎలిమినేషన్ బయటికి వెళ్ళి తన సీక్రెట్ రూమ్లో ఉండడము, అలాగే పునర్నవితో ఉన్నటువంటి లవ్ ట్రాక్, ఇవన్నీ ఆడియన్స్కు చాలా బాగా నచ్చినాయి. అలా బాగా నచ్చడం వల్ల మొత్తానికి విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ సీజన్ తీశాడు. అలాగే సీజన్ 4 విన్నర్ ఎవరు అయ్యారంటే మన అభిజిత్ గారు. చాలా జెన్యున్గా, చాలా ముక్కుసూటిగా, ఇప్పటివరకు అన్ని సీజన్తో పోల్చుకుంటే డైనమిక్గా ఒక పులి అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తన మాటలతో, చేతులతో గేమ్ ఎంత ఆడినా ఆడకపోయినా, క్యాప్టెన్ అవ్వకపోయినా కూడా తన మాటలతో తన మిస్మరైజ్ చేయడము అభిజిత్కి సొంతమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అభిజిత్ తన యొక్క మాటలతో ఆడియన్స్ని మొత్తము తన సైడ్ లాక్కున్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో గేమ్ కూడా ఆడిండు. బట్ గేమ్ అంతగా ఆడకపోయినా తన మాటలతో, ముఖ్యంగా తన వ్యక్తిత్వం చెప్పుకోవచ్చు. తన వ్యక్తిత్వము, తన మాట తీరు కానీ, తన బిహేవియర్ కానీ, ఎదుటి వ్యక్తి మర్యాద ఇవ్వడంలో కానీ, ఎన్నిటి చేయడం ద్వారా బిగ్ బాస్లో సీజన్ 4 విన్నర్ అభిజిత్ అయ్యాడు. అభిజిత్ సీజన్ 4 విన్నర్ అవడంలో అఖిల్ యొక్క ఫెయిల్యూర్ కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అఖిల్ సార్దాకు రన్నర్ అప్ అయ్యాడు. ఇక్కడ నెంబర్ ఆఫ్ డేస్ 105 డేస్ జరిగింది. హౌస్ మీద టోటల్గా 19 మెంబర్స్ పాల్గొనడం జరిగింది. అలక్య, హారిక, అలాగే లాస్య, అభిజిత్, వీళ్ళ ఫ్రెండ్షిప్ చాలా బాగా అనిపిస్తుంది. సో మొత్తానికి BB4 విన్నర్ అభిజిత్కి కావడానికి ముఖ్య కారణం ఏంటంటే తన యొక్క వ్యక్తిత్వం, తన మాట తీరు, తన యొక్క బిహేవియరు మొత్తానికి అభిజిత్ని విన్నర్ చేయడం జరిగింది. సో అలాగే అభిజిత్ యొక్క ముఖ్య కారణం కూడా ఇక్కడ ఫ్రెండ్షిప్ చేయడం. ఎందుకంటే తనను కొందరు పర్సనల్గా టార్గెట్ చేయడం కూడా అభిజిత్కి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. అలాగే BB5 విన్నర్ ఎవరంటే విజయ్ సన్నీ అని చెప్పుకోవచ్చు. విజయ్ సన్నీ కావడానికి ముఖ్య కారణం ఏంటంటే తనను ఒక నామినేషన్ టైంలో అందరూ తన కత్తితో పొడవడము, ఆ రోజు నుంచి, ఆ ఎపిసోడ్ నుంచి కంప్లీట్గా విజయ్ సన్నీకి చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే విజయ్ సన్నీకి వినడానికి ముఖ్య కారణము తన యొక్క ఎంటర్టైన్మెంట్, తన ప్రజల్ని బాగా ఎంటర్టైన్మెంట్ చేయడము, తన జోగులుగా ఉండడము, చాలా ఫన్నీగా ఉండడము, అలాగే తన ట్రూ ఫ్రెండ్షిప్ చేయడం అనేది కూడా చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ మానస్తో ఫ్రెండ్షిప్ చేయడం కానీ, అలాగే ఇంకోరు జస్వంత్తో ఉండడము, అలాగే మన యొక్క కాజల్తో ఉండడం, వీళ్ళ ఫ్రెండ్షిప్ అనేది చాలా బాగా ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో అక్కడ చూసుకుంటే మన ఫ్రెండ్షిప్ పరంగా చూసుకున్న కూడా విజయ్ సన్నీకి చాలా ప్లస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విజయ్ సన్నీ విన్నర్ అవ్వడానికి ముఖ్య కారణాలు ఏంటంటే తన యొక్క ఫ్రెండ్షిప్, తన యొక్క జెన్యూనిటీ, అలాగే తన జోగిలు ఉండడము, అలాగే తను ఆడియన్స్లో తన ఫన్నీగా అనిపించడము, అలాగే గేమ్లో చాలా ఫోకస్గా ఆడడము, అలాగే తన సింపతి అనేది ఏర్పరచుకోవడములో కూడా విజయ్ సన్నీ బాగా సక్సెస్ అని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి విజయ్ సన్నీకి ముఖ్య కారణాలు, విన్నర్ అవడానికి ఇవన్నీ ముఖ్య కారణాలు. సో BB5లో టోటల్గా చూసుకుంటే 105 డేస్ జరిగింది. సో ఇక్కడ హౌస్ మేట్ 19 మెంబర్స్ ఉన్నారు. విన్నర్ విజయ్ సన్నీ అవ్వడం జరిగింది. రన్నర్ జస్వంత్ అనే షణ్ముఖ్ జస్వంత్ అయ్యాడు. సో ఇక్కడ షణ్ముఖ్ జస్వంత్ ఫెయిల్యూర్ కూడా విజయ్ సన్నీకి ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అలాగే ఓటీటీ ఒక విన్నర్ ఎవరయ్యారంటే మన బిందు మాధవి విన్నర్ అయ్యారు. ఫస్ట్ బిగ్ బాస్ హౌస్లో ఒక లేడీ కంటెస్టెంట్ విన్నర్ అవడం అనేది OTT 1తోనే స్టార్ట్ అయింది. OTT 1లో
బిందు మాధవ్ గారు విన్ అయ్యారు. బిందు మాధవ్ వర్సెస్ అఖిల్ సార్థక్ అనే ఫైట్ అనేది డే 1 నుంచి స్టార్ట్ అయింది. సో బిందు మాధవి టార్గెట్ని అఖిల్ని టార్గెట్ చేసి అఖిల్కి ఉన్నటువంటి నెగిటివిటీ అలాగే తనకు సపోర్ట్ చేస్తున్నటువంటి ఆడియన్స్ మొత్తం తన సైడ్ మలుపుకోవడంలో బిందు మాధవి చాలా విన్నర్ అయ్యాడని చెప్పుకోవచ్చు. బిందు మాధవి యొక్క విన్నర్ అవ్వడానికి ముఖ్య కారణం అఖిల్ సార్థక్ యొక్క నెగిటివిటీని మొత్తం బిందు మాధవి తన సైడ్ మలుచుకుంది. అలాగే ప్రొవోక్ చేయడము, ఎదుటి వ్యక్తిని ప్రొవోక్ చేసి తనను పాజిటివ్గా మార్చుకుందని చెప్పుకోవచ్చు. సో బిందు మాధవి ఇక్కడ పెద్దగా గేమ్ ఆడకపోయినా కూడా చాలా తెలివిగా గేమ్ ఆడని చెప్పుకోవచ్చు. తన తెలివి గేమ్ ఏడిందంటే అఖిల్ సార్థక్ ప్రొవోక్ చేయడము, అఖిల్ సార్థక్ ఫస్ట్ నుంచి టార్గెట్ చేయడం వల్ల అఖిల్ సార్థక్ని ఎవరైతే నెగిటివ్ చేసి ఎవరైతే తనకు నెగిటివ్గా ఉన్నారో వాళ్ళందరినీ తన సైడ్ మలుచుకోవడంలో బిందు మాధవి ఆ విధంగా బిందు మాధవి సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. బిందు మాధవి గేమ్ చూసినా కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఒక లేడీ టైగర్గా గేమ్ ఆడింది. సో ఆట మొత్తం తన సైడ్ మలుపుకోవడంలో బిందు మాధవి చాలా దిట్ట అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా బిందు మాధవి చాలా గేమ్ అనిపించింది. అలాగే బిందు మాధవి తన ఫ్రెండ్షిప్ ఎవరు మన శివతో కలిసి ఉండడము, ఫ్రెండ్షిప్ లాస్ట్ వరకు ఫ్రెండ్షిప్గా ఉండడం కూడా చాలా బాగా అనిపించింది. సో మొత్తానికి ఓటీటీలో తీసుకుంటే మనకు ఓటీటీ అనేది 84 రోజులు జరిగింది. సో టోటల్గా 18 కంటెస్టెంట్లు పాల్గొనడం జరిగింది. విన్నర్ బిందు మాధవ్ అయ్యారు, మన రన్నర్ అఖిల్ సార్థక్ అయ్యారు. టోటల్గా 2022లో ఇది ఓటీటీ అనేది జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే సీజన్ 6 విన్నర్ ఎవరు అయ్యారంటే రేవంత్ అని చెప్పుకోవచ్చు. బట్ సీజన్ 6 అనేది బిగ్ బాస్కు కొంచెం నిరాశ కనిపించిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 6 అటర్ ఫ్లాప్ షో జరిగింది. ఎందుకంటే దీని ఒక టీఆర్పీ రేటింగ్ కూడా ఓన్లీ 8 రావడం జరిగింది. సో మొత్తానికి అటర్ ఫ్లాప్ షో ఏదైనా ఉందంటే బిగ్ బాస్ చరిత్రలో అది సీజన్ 6 అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సీజన్ 6 ఆడియన్స్కు పెద్దగా మెప్పించలేకపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొత్తానికి సింగర్ రేవంత్ చాలా కష్టపడ్డాడు ఫస్ట్ నుంచి. సో సింగర్ రేవంత్ విన్నర్ అవడం చాలా హ్యాపీ అనిపించింది. బట్ సీజనల్గా అదైతే సక్సెస్ కావాలని చెప్పుకోవచ్చు. సింగర్ రేవంత్ విన్నర్ ఎలా అయ్యాడంటే తన ఫస్ట్ నుంచి గేమ్ చాలా ఫోకస్గా ఆడడము, అలాగే తను ఏదన్నా జెన్యున్గా ఆడడము, తను ఫ్రెండ్షిప్గా వాల్యూ ఇవ్వడము, అలాగే తన యొక్క జెన్యున్గా ఉండడము, ముక్కుసూటిగా మాట్లాడడము, ఇవన్నీ చాలా ప్లస్ అయిందని చెప్పుకోవచ్చు రేవంత్కు. సో మొత్తానికి ఈ విధంగా రేవంత్ విన్నర్ అయ్యాడు. అలాగే BB7 మళ్ళీ ఇక్కడ సింపతితో విన్నర్ ఎవరు అయ్యారా అంటే ఫార్మర్, నేను వ్యవసాయందారుని అని చెప్పి కార్డు ఏర్పడము, కామన్ కార్డు ఏర్పడము, అలాగే సింపతిని గెయిన్ చేసుకోవడంలో పల్లవి ప్రశాంత్ చాలా సూపర్ డూపర్ హిట్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ ఫార్మరే, బట్ కానీ సింపతితో గెలిచాడు అంటే 100% సింపతి అనేది BB7లో వర్కౌట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే BB7 ఓన్లీ సింపతి ద్వారానే పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. లేకపోతే యాక్చువల్లీ అక్కడ విన్నర్ అయ్యే ఛాన్స్ ఎవరికైనా ఉందంటే అక్కడ శివాజీ గారికి, అమర్దీప్ చౌదరికి వీళ్ళిద్దరికి ఛాన్స్ ఉండే. బట్ ఇక్కడ సింపతి అనే కార్డు ద్వారా పల్లవి ప్రశాంత్ విన్నర్ అవడం జరిగింది. పల్లవి ప్రశాంత్ చాలా కసిగా గేమ్ ఆడాడు. చాలా కసిగా గేమ్ ఆడి సింపతి అనేది ఒక ఆడియన్స్లో క్రియేట్ చేయడం జరిగింది. సో ఆ సింపతి అనే కార్డు ద్వారానే మొత్తానికి పల్లవి ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. సింపతి అనే కార్డు ద్వారా ఎవరెవరు విన్నర్ అయ్యారు ఇప్పటి వరకు అంటే రాహుల్ శిల్పిగంజు, కౌశల్ మండా, అలాగే విజయ్ సన్ని, అలాగే మన పల్లవి ప్రశాంత్. టోటల్గా 4 సీజన్ల సింపతి అనే కార్డు అనేది బాగా వర్కౌట్ అయింది. సీజన్ 1లో తీసుకుంటే మనకు మన శివబాలాజీ గారు తన సొంతంగా విన్నర్ అవ్వడం జరిగింది. అలాగే సీజన్ 4లో అభిజిత్ తీసుకుంటే తన సొంతంగా విన్నర్ అవ్వడం జరిగింది. సో సీజన్ 6లో కొంచెము సింపతి ఉంది, బట్ న్యాయంగా రేవంత్ విన్నర్ అవ్వడం జరిగింది. మొత్తానికి ఇది అన్ని సీజన్ల యొక్క విన్నర్ యొక్క వివరణ. మొత్తానికి 8 సీజన్ జరిగింది. 8 సీజన్లో ఒక సీజన్ మాత్రమే లేడీ కంటెస్టెంట్ విన్నర్ అయింది, అది OTT 1లో. అలాగే మిగతా అన్ని సీజన్ల మాత్రమే బాయ్స్ విన్నర్ అవ్వడం జరిగింది. సో ఆ విన్నర్ ఎవరెవరో మనం క్లియర్ కట్గా మీకు చెప్పడం జరిగింది. బిగ్ బాస్ 1 శివబాలాజీ, బిగ్ బాస్ 2 కౌశల్, బిగ్ బాస్ 3 రాహుల్ శిల్పిగంజ్, బిగ్ బాస్ 4 అభిజిత్, బిగ్ బాస్ 5 విజయ్ సన్ని, బిగ్ బాస్ 6 రేవంత్, బిగ్ బాస్ 7 పల్లవి ప్రశాంత్. సో OTT విన్నర్ అయింది ఎవరు అంటే మన బిందు మాధవి. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. సో మొత్తానికి ఇప్పుడు సీజన్లో బిగ్ బాస్లో ఎన్ని సీజన్ జరిగింది, సో ఆ సీజన్లో ఎవరు విన్నర్ అయ్యారో మీకు అయితే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి కొత్త అప్డేట్ మీకు ఎప్పుడప్పుడు అందిస్తుంటాను. నా పేరు జ్ఞానేశ్వర్, నా ఛానల్ నేమ్ క్యూట్ అండ్ డింపుల్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల
నాకు కొంచెం ప్లస్ అవుతుంది. ఎందుకంటే నా వీడియోలు లైక్ చేయడం వల్ల మీరు నా వీడియోలో కొంచెం వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. ప్లీజ్ మీరు ఈ కొత్త యూట్యూబర్ని సపోర్ట్ చేస్తానని మనసారా కోరుకుంటున్నాను. సో ఇలాంటి బిగ్ బాస్ సంబంధించినటువంటి ఏ డౌట్ ఉన్నా మీరు కింద కామెంట్ పెట్టండి. మీకు ఏ వీడియో కావాలంటే ఆ వీడియోని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ప్లీజ్ సపోర్ట్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను. జై హింద్. సపోర్ట్ చేయండి. ఇట్లు మీ జ్ఞానేశ్వర్.